హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సన్నీ. ఈరోజు మనం రిట్ పిటిషన్ ఆఫ్ మాండమస్ కోసం తెలుసుకుందాం. మాండమస్ అంటే వి కమాండ్, మేము ఆదేశిస్తున్నాము అని అర్థం. ఏదైనా ప్రభుత్వ అధికారి తన పనిని సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఈ రిట్ని జారీ చేయవచ్చు. హైకోర్టులో అయితే ఆర్టికల్ 226 ప్రకారం, సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారం మాండమస్ రిట్ పిటిషన్ మనం జారీ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్ఐఆర్ కాపీ ఎవరిపైన మనం ఫైల్ చేద్దాం అనుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు పోలీసులు మన ఒక ఎఫ్ఐఆర్ కాపీని వాళ్ళు తీసుకోకపోకుండా సక్రమంగా నిర్వర్తించకపోతే, ఎఫ్ఐఆర్ కాపీని వాళ్ళు తీసుకోకపోతే ఈ రిట్ని మనం జారీ చేయవచ్చు. లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో మన భూముల విషయాల్లో పాస్బుక్ చేయించాలని తిరుగుతూ ఉంటారు చాలామంది. అలాంటి విషయంలో వాళ్ళు సక్రమంగా ఆ పనిని నిర్వర్తించకుండా మనల్ని తిప్పుతూ ఉన్నప్పుడు రిట్ పిటిషన్ జారీ చేయవచ్చు. మాండమస్ అంటే హైకోర్టు నుండి కానీ లేదా సుప్రీంకోర్టు నుండి ఒక అధికారం, పబ్లిక్ సెక్యూరిటీ లాగా ఇది మనకు పనిచేస్తుంది. ఎవరైనా సరే వారి యొక్క పనిని సక్రమంగా నిర్వర్తించకపోతే, ప్రభుత్వ అధికారుల్లో ఎవరైనా సరే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వారి యొక్క పనిని వారు సక్రమంగా నిర్వర్తించకపోతే ఈ రిట్ని జారీ చేయించవచ్చు. ఈ రిట్ జారీ చేసిన తర్వాత హైకోర్టు నుండి లేదా సుప్రీంకోర్టు నుండి వారికి ఆదేశం అందుతుంది. అయినప్పటికీ వారు ఆ పనిని సక్రమంగా నిర్వర్తించకపోతే, అనుకున్న టైంలో వాళ్ళు చేయలేకపోతే వారికి పనిష్మెంట్ చాలా భారీగా జరుగుతుంది. ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్న కేసులు మాండమస్ రిట్ పిటిషన్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎక్కువగా నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్లో ఉన్నవి కూడా మాండమస్ రిట్ పిటిషన్ ద్వారా జరుగుతున్నాయి. మనం ఎవరినైనా సరే ఐఏఎస్, ఐపీఎస్ లేదా ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే ఈ రిట్ పిటిషన్ ద్వారా వాళ్ళు చేయవలసిన పనిని మనం వాళ్ళకి గుర్తు చేయించవచ్చు. పబ్లిక్ సెక్యూరిటీ లాగా ఇది పనిచేస్తుంది. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతిరోజు చూస్తుంటాము. ఎంఆర్ఓ ఆఫీసులలో లేదా పోలీస్ స్టేషన్లో, లేదంటే ఏదైనా పెన్షన్ విషయంలో వాళ్ళు అప్లై చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా వారిని సరిగ్గా పట్టించకపోవడం, వాళ్ళ పని సక్రమంగా నిర్వర్తించకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. కలెక్టర్ ఆఫీసులలో కూడా కలెక్టర్ మీద ఎవరి మీదైనా సరే ఈ రిట్ జారీ చేయించి వాళ్ళ యొక్క పనిని సక్రమంగా నిర్వర్తించమని మనం గుర్తు చేయించవచ్చు. అలాగే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, చిన్న నుండి పెద్ద ఆఫీసర్లు ఎవరైనా సరే ఈ రిట్ జారీ చేయవచ్చు. కానీ ప్రైవేట్ సంస్థల్లో ఈ రిట్ అనేది మనం జారీ చేయించలేము. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి మీద ఈ రిట్ జారీ చేయడానికి అవకాశం లేదు. రిట్ ఆఫ్ మాండమస్ అంటే వి కమాండ్. ఎవరు ఆదేశిస్తున్నారు? హైకోర్టు నుండి ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎవరైతే వారి పనిని సక్రమంగా నిర్వర్తించట్లేదో వారిని ఆదేశించడం జరుగుతుంది. ఈ రిట్ ద్వారా సామాన్య ప్రజలు తన యొక్క న్యాయాన్ని జరిగించుకోవడానికి, తొందరగా వారి యొక్క పనిని నిర్వర్తించుకోవడానికి ఉపయోగించబడుతుంది. రిట్ ఆఫ్ మాండమస్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఈ రిట్ పిటిషన్ అనేది రైట్ టు ఆర్టికల్స్ ఉన్నాయి. మన యొక్క ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆర్టికల్స్లో ఇది కూడా ఒక రిట్ పిటిషన్ అనేది చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.